విషయాలను చూడాలి. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్ లో నేను క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది. మనము టీవీకే పార్టీని అంచనా వేయడంలో కొంత అన్ని పార్టీలు కూడా కొంత కొంత విఫలమయ్యారని మనం అంగీకరించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేమెంతసేపు డిఎంకే వ్యతిరేక ఓట్లు టీవీకే చీలుస్తుందని అనుకున్నాము. ఖచ్చితంగా ఏఐడిఎంకే నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ విజయం సాధిస్తుందని మేము ఒక 2 నెలలుగా పనిచేస్తున్న సందర్భంలో మేమంతా అనుకున్న విషయం. అయితే తమిళనాడులో పరిస్థితి 1 year కమ్యూనిటీ అంటే బీసీ, తర్వాత మిగతా ఏదైతే ఇప్పుడు క్రిస్టియన్ కి సంబంధించిన ఆది ద్రావిడ అంటే దగ్గర వాళ్ళకు 15 to 17% ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుంపుగత్తగా ఈరోజు ఆ విజయ్కి ఓటేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికి కూడా మాకు ఇప్పుడు కొంగునాడు కానీ మిగతా మదురై ప్రాంతంలో కానీ తర్వాత ఈ పక్క నార్త్ తమిళనాడులో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం లేని పార్టీ టీవీకే. ఇప్పటికి కూడా మాకు విశ్వాసం ఉంది. వ్యతిరేక ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మిగిలిన రౌండ్లలో కూడా గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏఐడిఎంకే ఇప్పటికి కూడా నేతృత్వంలో పళనిస్వామి గారి నేతృత్వంలో మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పండి. అయితే మిత్రులు నుమాన్ గారు ఒక విషయం మాట్లాడారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడారు. మేము మమతా బెనర్జీ గారు గెలుస్తుంది, మమతా బెనర్జీ గారి మరి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేసింది, ఎవరి కోసం పోటీ చేసింది, కేరళలో ఎవరి గురించి పోటీ చేసింది? కాబట్టి ఇవన్నీ కూడా మహిళలకు రక్షణ లేకపోవడం, వాళ్ళ పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు పశ్చిమ బెంగాల్లో ఏం చేస్తున్నారు, తమిళనాడులో ఏం చేస్తున్నారు, తర్వాత కేరళలో ఏం చేస్తున్నారు, మీ ఇండి కూటమి ఏమైంది, తర్వాత మీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఏమైంది, మమతా బెనర్జీ గారితో మీరేమో ఇప్పుడు గెలవాలంటున్నారు రిజల్ట్ రోజు. మరి ఆమె ఓడిపోవాలని పోటీ చేశారు కదా. మరి అంటే ఎవరు ప్రజలను వంచిస్తున్నారని ఒక రకంగా. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? నా వాయిస్ రీచ్ అవుతుందా వెంకటేశ్వర రెడ్డి గారు మీకు? పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడదాం. కానీ ఇక్కడ టీవీకేకి సంబంధించి విజయ్ కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. క్షణానికి అక్కడ ఫలితాలు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో డిఎంకే 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, అటు ఏఐడిఎంకే 2nd ప్లేస్ కి వచ్చేసింది, ఇటు టీవీకే 1st ప్లేస్ లో కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ మనం చూస్తే క్రిస్టియన్ ఓటు బ్యాంకుకు సంబంధించి క్లియర్ గా మనకు అక్కడ డిఎంకే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలకు టీవీకే గండి కొట్టినట్లుగా అయితే క్లియర్ గా తెలుస్తోంది. సో ఆ ఓటు బ్యాంకుతో పాటు ఇంకా మీరు చెప్పినట్టుగా ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా విజయ్ యూత్ ఓట్లకు సంబంధించి అక్కడ ఖచ్చితంగా ఆధిక్యం, అదేవిధంగా ఓట్లు కానీ విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపితే విజయ్ పార్టీ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను కూడా చేరుకునే అవకాశాలు ఉంటాయిగా. ఖచ్చితంగా ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 234లో 118 మనకు 118 కావాలి. 118 కావాలన్న సందర్భంలో ఇప్పుడు వెనకనే 2nd ప్లేస్ లో ఇప్పుడున్న 1-2 రౌండ్లలో మనం చూసినప్పుడు 69 స్థానాల్లో 70 స్థానాల్లో ఏఐడిఎంకే తర్వాత ఎన్డీఏ అక్కడ వస్తా ఉంది. కాబట్టి రానున్న ఈ కౌంటింగ్లలో కూడా రౌండ్లలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే విజయ్ గారు సమర్థవంతంగా ప్రచారం చేశారు. ఎందుకంటే డిఎంకే యొక్క దుష్ట పరిపాలన 2021 నుంచి ఈ రోజు వరకు కూడా వారు చేసినటువంటి శాంతి భద్రతలు కానీ, కల్తీ సారా కానీ, తర్వాత మద్యం కుంభకోణంలో ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేయడంలో కానీ చివరికి కొన్ని ప్రాంతాల్లో కానీ మీ నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొన్నారుగా, అది కూడా ఓటు బ్యాంకుగా మలిచింది అనుకోవచ్చా? ఏమన్నారు? భారతీయ జనతా పార్టీ నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా రకరకాల ఒత్తిళ్లు విజయ్ పై కనిపించాయి, వినిపించాయి అన్న టాక్ కూడా తమిళనాడు ప్రజల్లో బలంగా నాటుకుందనుకోవచ్చా? లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తాను చూడండి, ఎక్కడైతే కడలూరులో అనుకుంటా అక్కడ ఎక్కడైతే చెక్కిసలాట జరిగిందో ఆ విషయం గురించి ఎక్కువగా దాన్ని ప్రోత్సహించింది ఎవరంటే డిఎంకేనే. దాంట్లోకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నారని ప్రైవేట్ కేసేసి సిబిఐ చేసింది. దాంతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే డిఎంకేకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలా, కావాలంటే టీవీకే విజయ్ గారిని కూడా ఎన్డీఏలో చేరమని, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండమని ఒక దశలో మనం ప్రపోజల్ కూడా చేసిన పరిస్థితి. కాబట్టి మేము వ్యతిరేకత ఏంది, హిందూ వ్యతిరేకతతో లేని ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈ రోజు
డిఎంకే ఒక దుష్ట పరిపాలన, కుటుంబ పరిపాలన. మనం కొన్ని విషయాలు మాట్లాడుకొస్తే తమిళనాడులో న్యూస్ పేపర్ దగ్గర నుంచి, హార్బర్ దగ్గర నుంచి, కరెంట్ ఉత్పత్తి దగ్గర నుంచి, లిక్కర్ ఉత్పత్తి దగ్గర నుంచి మీరు ఏది తీసుకున్నా కూడా ట్రెడిషనల్ గా కుటుంబంగా మొత్తం అంతా తమిళనాడుని ఆక్రమించి దోసుకుంది ఏది డిఎంకే పార్టీ. డిఎంకేని పారదోలే విషయంలో మేము టీవీకి విజయ్ గాని ఏఐడిఎంకే గాని ఎవరితోనూ కలచడానికి సిద్ధమయ్యాం మేము. ఎందుకంటే వారి పరిపాలన సాగనంపాలన్నదే మా పరిస్థితి. ఎందుకంటే వారి ప్రతిసారి దేశంలో హిందువులను కానీ సాంస్కృతిక విషయాలు కానీ. మీకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది గడిచిన 5 సంవత్సరాల్లో దేవాలయాలలో హుండీలలో ఉండే డబ్బులను కూడా బంగారాన్ని కుదవబెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. తమిళనాడు ఎప్పటి కూడా జిఎస్టీలో కానీ తర్వాత జీడిపిలో కానీ అత్యధికంగా ఉండేది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాన్ని ఈరోజు దివాలా తీసింది. అప్పులన్నీ ఎక్కువ తీసుకురావడం, పరిశ్రమలన్నీ చివరికి ఆంధ్రప్రదేశ్ కు కొన్ని పరిశ్రమలు వచ్చాయి. అవడి లాంటి ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో డిఎంకే ఎమ్మెల్యేలు ఆ పార్టీ యొక్క ఒత్తిడి వలన, వాళ్ళ రాజకీయ చేష్టల వలన వారందరూ పారిపోయారు. కరెంటు నిన్న ఎలక్షన్స్ లో కరెంటుకు విపరీతమైన పవర్ కట్లు. అటు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో, అప్పులు లేని రాష్ట్రంలో, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన. ఎవరైనా ఇంతకు ముందు చెప్పేవాళ్ళు రాయలసీమ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, నెల్లూరు ప్రాంతంలో ఏదైనా ఉద్యోగ కల్పనకు చెన్నైకి వెళ్దామని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ వేరే వేరే రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి, హైదరాబాద్ కు వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీనికి అంతటే కారణం ఏంటంటే విపరీతమైన వేళ్లు కొనిపోయినటువంటి డిఎంకే యొక్క రాక్షస పాలన ఈ రోజు మనకు కనపడుతుంది. చివరికి పోలీస్ స్టేషన్ లో ఎంతో జరిగితే కూడా ఉరిశిక్ష పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు. సారా ఇప్పుడు నాటు సారానైతే వాళ్ళు కుటీర పరిశ్రమగా చేశారు. తాగుడుతో 65 మంది చనిపోయారు. చివరికి కృష్ణగిరి జిల్లాలో మొత్తంగా వెంకటేశ్వర గారు ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ టీవీకేతో సంప్రదింపులకు సన్నద్ధం అవుతోందా? ఏం జరుగుతోంది? ముందుగానే విజయ్ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో ఆ ఎమ్మెల్యేలంతా రిసార్ట్కి వచ్చేయండి, మనం కాపాడుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఏం జరగబోతోంది తమిళనాడులో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాజకీయాలే చేస్తుంది. ఎందుకంటే మేము డిఎంకేకి వ్యతిరేకంగా పనిచేసాము, మేము ఎన్డీఏని ఏర్పాటు చేశాము. కాబట్టి మిగతా పక్షాలతో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ఉండాలి, తర్వాత డిఎంకేని ఎదిరించాలి, డిఎంకేను లేకోకుండా చేయాలి. ఎందుకంటే సెంథిల్ బాలాజీ లాంటి వ్యక్తిని, ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని బెడ్ మీద ఉంటే, కోమాలో ఉంటే మంత్రిగా కొనసాగించినటువంటి పార్టీ డిఎంకే. కుటుంబ పాలన ఏ విషయంలో తీసుకున్నా కూడా కుటుంబ పాలన. ఈ రోజు ఏం చెప్తుంది? ద్రవిడవాదం అని చెప్తుంది. మరి కొడుకును ప్రమోట్ చేయడానికి 2 చోట్ల పోటీ చేశారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఇంకెవరు నాయకులు లేరు అక్కడ. అంటే ప్రాంతీయ పార్టీగా ఏదో భారతీయ జనతా పార్టీని, హిందుత్వాన్ని బూచిగా చూపించి మేము ఈ విధంగా ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి ఈ పార్టీ కాబట్టి చేసింది ఏంటి? క్షేత్రస్థాయిలో ఏ విషయం తీసుకున్నా కూడా కుంభకోణమే. లాస్ట్ కు లబ్ధిదారులకు ఏదైనా స్కీమ్స్ ఇస్తే అవన్నీ కూడా ఎన్నిక తీసుకున్నటువంటి పార్టీ డిఎంకే పార్టీ. కాబట్టి వారికి 70 సంవత్సరాల్లో తమిళనాడులో మొత్తం అంతా ప్రజలకు ఒక విషబీజాలు నూరిపోసింది. దేవాలయాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం తమిళనాడు. చోళులు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారు. అటువంటి ప్లేస్ ను ఈ రోజు వ్యతిరేకంగా ఉత్తరాది దక్షిణాది అనే భావాలు తీసుకొస్తూ దేశంలోని రాజ్యాంగ సంస్థల మీద దాడి చేయటం, ఆ విధంగా గవర్నర్ అవమానపరచడం, జనగణమనను అవమానపరచడం, వందే మాతరాన్ని అవమానపరచడం, దీనందరూ ప్రజలు చీత్కరించుకున్నారు. విజయ్ గారు ఇస్తే యువకుడు, అదేవిధంగా యువకులందరూ కూడా ఓట్లు వేశారు, హామీలన్నీ కూడా నెరవేర్స్తారని వేశారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వీటిని వెల్కమ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విశ్వాసం ఉంది. ఇప్పటికి కూడా మేము స్వతంత్రంగా ఎన్డీఏ తరపునే పళనిస్వామి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కోరుతున్నాం. ఒకవేళ అది కాకపోయినా కూడా విజయ్ గారితో సంప్రదింపులు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ దిశలోనే